హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ శ్రీకాంత్. సో మనం వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కిడ్నీస్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ మన శరీరంలో రోజుకు 140 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేసే అవయవం ఏదన్నా ఉందా అంటే అదే అండి, మన కిడ్నీస్ అన్నమాట. ఓకేనా, ఈ కిడ్నీస్ తప్ప వేరేవి మన బాడీలో మన బ్లడ్ని ఫిల్టర్ చేయవన్నమాట. ఓకేనా, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మన శరీరం జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశానండి, ఏంటంటే కంప్లీట్ బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ గురించి. సో ఇది ఒక సిరీస్ వైజ్గా నేను చేస్తున్నాను. సో మీరు ఇప్పటివరకు ఆ వీడియోని చూడకపోతే ఒకసారి ఆ వీడియోని చూసిన తర్వాత మీరు ఈ వీడియోని అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఫర్దర్గా నేను వీడియోస్ ప్రతి ఆర్గాన్ మీద అయితే చేస్తాను. కంప్లీట్గా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి యూరినరీ సిస్టమ్ అయినటువంటి కిడ్నీలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ కిడ్నీల గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఈ కిడ్నీలు మనకు బాడీలో ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అనేది చూడండి. ఓకేనా, ఇక్కడ ఏదైతే మనకి రీజియన్ కనిపిస్తుందో ఈ రీజియన్ వరకు మనకైతే ఈ కిడ్నీస్ అనేటివి మనకైతే లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ కిడ్నీస్ అంటే ఏంటివి, అసలు వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి కంప్లీట్ బ్లడ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, ఆ బ్లడ్ని ఫిల్టర్ చేసి వ్యర్థ పదార్థాలను వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని యూరిన్ ఫామ్లో కన్వర్ట్ చేసి బాడీ నుంచి బయటికి పంపిస్తుంది. ఏదైతే బాడీకి అవసరమైనటువంటి న్యూట్రియన్స్ ఉంటాయో మన బ్లడ్లో వాటిని తిరిగి మన బ్లడ్లోనికి పంపిస్తుంది. ఓకేనా, అది ఏ విధంగా పంపిస్తుంది అంటే ఇక్కడ ఏదైతే వెయిన్స్ ఉన్నాయో, ఓకేనా, ఇక్కడ 2 లైన్స్ గీశాను కదా, అక్కడ 2 వెయిన్స్ ఉంటాయి అన్నట్టు. దాని గురించి తర్వాత చెప్తాను మీకు. అండ్ మెయిన్గా ఈ కిడ్నీస్ ఏ షేప్లో ఉంటాయి అంటే బిగిన్ షేప్లో ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ అనేది ఏ షేప్లో ఉంటుందంటే బీన్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఒక పప్పు గింజ ఆకారంలో అనేది ఉంటుంది. ఈ కిడ్నీస్ పైన ఏదైతే వైట్గా ఉందో దీన్ని అడ్రినల్ గ్లాండ్ అని అంటాము. సో ఈ కంప్లీట్ గ్లాండ్స్ గురించి మనం సపరేట్గా వేరే క్లాస్లో అయితే నేర్చుకుందాం. ఈరోజు ఓన్లీ యూరినరీ సిస్టమ్ గురించి నేర్చుదాం. అలాగే మనకు ఈ 2 కిడ్నీల నుంచి కిందికి మనకు ఒక 2 పైప్స్ లాగా ఉన్నాయి కదా, దాన్ని యూరెటర్ అని అంటాము. ఓకేనా, ఈ యూరెటర్ అనేది కిడ్నీస్ నుంచి మనకైతే బ్లాడర్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే కిడ్నీస్ లోపల ఫిల్టర్ అయినటువంటి బ్లడ్ అనేది యూరిన్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ అనేది యూరిన్ ఫామ్లో మనకైతే ఈ పైపు ద్వారా మనకైతే బ్లాడర్కి అనేది రావడం జరుగుతుంది. దీన్ని బ్లాడర్ అని అంటాము. ఓకేనా, ఈ బ్లాడర్ నుంచి మనకు యూరిన్ అనేది యూరెత్ర ద్వారా బయటకు అయితే వెళ్ళిపోతుంది. ఇది కామన్ మన అందరికైతే తెలుసు. ఓకేనా, ఇంకా డెప్త్గా వెళ్తే యూరిన్ ఎలా మనకు ఫిల్టర్ అవుతుంది అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాము. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనకు కిడ్నీస్ అనేటివి అప్రాక్సిమేట్లీ 140 లీటర్ల రక్తాన్ని అనేది ఫిల్టర్ చేస్తూ ఉంటాయి ఒక్క రోజులో. ఓకేనా, ఈ 2 కిడ్నీలు కలిసి ఒక రోజులో ఎన్ని లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయంటే 140 లీటర్స్ని అయితే ఫిల్టర్ చేస్తూ, ఓకేనా, ఏవైతే న్యూట్రియన్స్ బాడీకి అవసరమో వాటిని తిరిగి బాడీలోకి పంపిస్తుంది. ఏదైతే అవసరం లేదో వేస్టేజ్ దాన్ని యూరిన్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఈ ట్యూబ్స్ ద్వారా బ్లాడర్లకు అయితే సెండ్ చేయడం అనేది జరుగుతుంది యూరిన్ని. సో గైస్, మనం ఒక కిడ్నీని అబ్జర్వ్ చేస్తే సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ కిడ్నీలో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, మీకు చూపిస్తాను. కార్టెక్స్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు కలర్ కనిపిస్తుందా, రైట్, ఈ కార్టెక్స్ అనేది ఒక కలర్ అన్నమాట. ఈ పెల్విస్ అనేది ఒక పార్ట్. ఓకేనా, ఈ పిరమిడ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ పిరమిడ్ అనేది ఒక పార్ట్, మెడులా పిరమిడ్ అన్నమాట. సో ఈ మేజర్గా ఈ పార్ట్స్ లోపల ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, ఏదైతే మనము ఫిల్టర్ అవుతుందో బ్లడ్, ఓకేనా, ఇక్కడ చూడండి ఆ నెంబర్ 2లో మనకు రీనల్ ఆర్టరీ అని ఉంది కదా. ఈ రీనల్ ఆర్టరీ అంటే ఏంటంటే మనకు బాడీలో ఉన్నటువంటి కంప్లీట్ బ్లడ్ అనేది యూరిన్కి ఈ రీనల్ ఆర్టరీ ద్వారా లోపలికి వస్తుందన్నమాట. ఓకేనా, లోపలికి వచ్చి ఇక్కడ ఏదైతే ఈ పార్ట్స్ ఉన్నాయో, ఓకేనా, ఈ కంప్లీట్ పార్ట్స్, ఓకే, నెఫ్రాన్స్ అనేటివి మనకు కిడ్నీ లోపల ఉంటాయి. ఓకేనా, ఆ నెఫ్రాన్స్ యొక్క వర్క్ ఏంటంటే యూరిన్ని ఏదైతే బ్లడ్ వస్తుందో కిడ్నీస్ లోపలికి ఆ బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి
ఉపయోగపడుతుంది అన్నమాట ఆ నెఫ్రాన్ అనేది. ఓకేనా. సో ఈ ఒక్క కిడ్నీలో ఎన్ని నెఫ్రాన్స్ ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ 10 lakhs నెఫ్రాన్స్ అనేటివి ప్రజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనకు బ్లడ్ అనేది ఓకేనా కిడ్నీస్ లోపల ఎక్కడ ఫిల్టర్ అవుతుందంటే కార్టెక్స్ లోపల మనకైతే బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఓకేనా. మీకు నెఫ్రాన్స్ ఫోటో కూడా చూపిస్తాను. ఈ కార్టెక్స్ లోపల బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి పిరమిడ్ లోపల యూరిన్ యొక్క పిహెచ్ అనేది డిసైడ్ అవుతుంది. అక్కడ డిసైడ్ అయ్యి ఈ పెల్విస్ ఏదైతే ఉందో పెల్విస్ లోపల స్టోర్ అవుతుంది. అంటే కంప్లీట్గా స్టోర్ కాదు, కాకపోతే ఈ ఏరియాకి అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఏదైతే బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయో వాటిని తిరిగి ఇక్కడ నెంబర్ 1 అనే ఒక నెంబర్ 1 అనేది ఉంది కదా, వెయిట్ చూపిస్తాను. ఇక్కడ నెంబర్ 1 అనేది ఇది ఉంది కదా, ఈ నెంబర్ 1 రీనల్ వెయిన్ అన్నమాట దాన్ని. ఓకే. ఆ రీనల్ వెయిన్ ద్వారా తిరిగి బాడీలోకి పంపిస్తుంది అన్నమాట. ఏదైతే వేస్టేజ్ ఉందో ఓకే ఆ వేస్టేజ్ని యూరిన్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఈ పెల్విస్ ఏం చేస్తుందంటే ఈ నెంబర్ 3 ఏదైతే ఉందో యూరెటర్, ఆ యూరెటర్ ద్వారా కిందికి పంపిస్తుంది. కిందికి బ్లాడర్లోకి అయితే సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ బ్లాడర్లకు వెళ్ళింది ఏంది, వేస్టేజ్ అన్నమాట. సో ఈ వెయిన్ ద్వారా వెళ్ళింది ఏంది, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ తిరిగి రక్తం ద్వారా బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. సో ఈ వర్క్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ కిడ్నీ లోపల ఉన్నటువంటి నెఫ్రాన్స్ ఏవైతే ఉంటాయో ఈ నెఫ్రాన్స్ లోపల మనకైతే బ్లడ్ అనేది కంప్లీట్గా ఫిల్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. మెయిన్లీ ఎక్కడ అవుతుంది, కార్టెక్స్లో ఫిల్టర్ అయ్యి పిరమిడ్ దగ్గర మెడుల పిరమిడ్ దగ్గర దాని యొక్క పిహెచ్ అనేది డిసైడ్ అయ్యి అక్కడ నుంచి ఎక్కడ ట్రావెల్ అవుతుంది, పెల్విస్ లోపలికి వస్తుంది. పెల్విస్ లోపలికి వచ్చి ఏదైతే బాడీ కావాలో దాన్ని ఈ వెయిన్ ద్వారా బాడీకి పంపించి రిమైనింగ్ ఏదైతే వేస్టేజ్ ఉందో దాన్ని ఈ పెల్విస్ అనేది యూరెటర్ ద్వారా మనకైతే బ్లాడర్లోకి అయితే సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి. ఓకేనా. ఇక్కడ ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో రీనల్ క్యాలిక్యులై అయింది. ఓకేనా. ఈ మెడులరీ పిరమిడ్ ఏదైతే ఉందో ఇందాక మీకు చూపించిన అక్కడ పిహెచ్ అనేది కన్ఫర్మ్ అయ్యి క్యాలిక్స్ ద్వారా ఇక్కడికి వస్తుంది, ఈ రీజన్లోకి వస్తుంది. ఓకేనా. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని మనం రీనల్ ఆర్టరీ అంటాం. ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో రీనల్ వెయిన్ అని అంటాం. సో ఇది బాడీలోకి ఎంటర్ అవుతుంది, బాడీలోకి వెళ్తుంది. ఇదేం రీనల్ ఆర్టరీ ఏం చేస్తుంది, బాడీ నుంచి బ్లడ్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. ఈ ఏరియాని మనం ఏమన్నాం, పెల్విస్ అని అన్నాం కదా ఇందాకని. సో పార్ట్స్ మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఈ కిందికి వచ్చి ఓకే బ్లాడర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది టూ ద్వారా. సో దాన్ని ఏమంటామంటే యూరెటర్ అని అంటాము, దీన్ని బ్లాడర్ అని అంటాము. మీకు ఇందాక చూసిన రీనల్ క్యాప్సూల్ అని ఈ ఏరియాని అంటాము, అవుటర్ లే అని, అండ్ కార్టెక్స్ అని ఈ ఏరియాని అయితే అంటాం మనం. అండ్ దీని లోపల మీకు నెఫ్రాన్స్ ఉంటాయని మీకు చెప్పాను కదా. సో ఆ నెఫ్రాన్ డయాగ్రామ్ ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు. నెఫ్రాన్ అన్నమాట కిడ్నీ లోపల మనకు ఉన్నటువంటి నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. సో ఇది ఏదైతే ఉందో ఇది ఆర్టరీ అన్నమాట, రీనల్ ఆర్టరీ. ఇక్కడ నుంచి మనకు బ్లడ్ అనేది ఇలా వచ్చి ఓకేనా ఈ పీసీటీ ట్యూబుల్ ఏదైతే ఉందో ఓకే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ ఏదైతే ఉందో అది మనం అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ పార్ట్స్ అనేటివి. అండ్ ఇక్కడ చూడండి ఈ పార్ట్ని చూడండి మీరు, ఏముంది రీనల్ ఆర్టరీ ఓకే క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే బాడీస్ నుంచి తీసుకొని మనకైతే నెఫ్రాన్కి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా. అక్కడ ఏమవుతుంది, ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ నుంచి ఆ పీసీటీ డక్ట్కి వెళ్తుంది. పీసీటీ డక్ట్కి వెళ్ళి ఓకేనా లూప్ ఆఫ్ ద హెలిన్ ఈ ఏరియాకి వచ్చి ఓకేనా ఏమవుతుంది, డిసెండింగ్ లింబ్ ఆఫ్ ద లూప్ ఆఫ్ హెలిన్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయ్యి మనకు డీసీటీ డక్ట్లోకి ఎంటర్ అవుతుంది. అంటే రీఅబ్జర్ప్షన్ అనేది అక్కడైతే కలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆ కలెక్టింగ్ ట్యూబుల్స్లోకి వెళ్ళి మనకి ఎక్కడ అవుతుంది, ఈ రీనల్ బాడీలోకి ఎంటర్ అవ్వాల్సింది ఇక్కడ అన్నమాట. వేస్టేజ్ అనేది ఇలా వచ్చేసి మనకైతే బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెఫ్రాన్ గురించి అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఇక్కడ 2 కిడ్నీస్ ఓకేనా కట్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇందాకనే తెలుసుకున్నాం ఈ ఏరియాని మనము రీనల్ పెల్విస్ అని అంటాము. సో ఎప్పుడైతే స్టోన్ అనేది కిడ్నీ లోపల ఓకే ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాలో మనకు అబ్జర్వ్ చేసామో దాన్ని ఏమంటాం అంటే కిడ్నీ స్టోన్స్ అని అంటాము. స్టోన్స్ ఎప్పుడైతే కిడ్నీ లోపల ఉంటే దాన్ని కిడ్నీ స్టోన్ అని అంటాం. ఓకేనా.
అయితే ఈ కిడ్నీస్ లోపల మనకు స్టోన్స్ రావడానికి మేజర్గా ఏం దోహదపడుతున్నాయంటే, మనం ఏదో స్టోన్స్ తినడం వలన స్టోన్స్ అనేటివి మనకు కిడ్నీలో ఫామ్ కావు. ఎలా ఫామ్ అవుతాయంటే, మనం తీసుకునే ఫుడ్ లోపల ఆక్సాలేట్ కానీ ఓకేనా, సోడియం లెవెల్స్ కానీ, సాల్ట్స్ లైక్ కాల్షియం లెవెల్స్ కానీ ఎక్కువ అయినప్పుడు ఇవి రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక హార్డ్ క్రిస్టలిన్గా గడ్డలాగా కట్టి మనకైతే స్టోన్ అనేది ఫామ్ అవుతుందంట బ్లడ్లో ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, ఫిల్టర్ అయ్యి అక్కడనే స్టక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది, ఈజీగా పాస్ అవ్వదు అన్నట్టు. సో మేజర్గా మనకు ఈ స్టోన్స్ అనేటివి ఎలా ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటుందంటే, ఇప్పుడు 1 నుంచి 5 వరకు ఉంటే మోస్ట్లీ 1 నుంచి 5 ఎంఎం ఉందనుకో, అప్పుడు ఏంటంటే మనము వాటర్ తాగడం ద్వారా మనకైతే ఈ స్టోన్స్ అనేటివి మన బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా. మోస్ట్లీ ఎప్పుడు 1 to 5 ఎంఎం ఉన్నప్పుడు స్టోన్. అండ్ ఒకవేళ మనకు 5 నుంచి ఎక్కువ ఉందనుకో, 5 to 10 ఎంఎం స్టోన్ ఉన్నప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకు ఆల్ఫా బ్లాకర్స్ ట్యాబ్లెట్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తుంటారు మెడిసిన్స్ డాక్టర్లు. ఎవరైతే యూరాలజిస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక స్టోన్ అనేది ఎంత 5 to 10 ఎంఎం ఉన్నప్పుడు మనకైతే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు స్టోన్ అనేది మోర్ దెన్ 10 ఎంఎం ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, సర్జరీ దిక్కన్నమాట ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే వాటర్ని ఎక్కువగా తాగడం అనేది అలవాటు చేసుకోండి. ఎవరైతే తక్కువ నీళ్ళు తాగుతారో వాళ్ళకి స్టోన్స్ అయితే ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో మోస్ట్లీ వాటర్ని అయితే అవాయిడ్ చేయకండి ఓకేనా. ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, దీన్ని లెఫ్ట్ కిడ్నీ అంటాము, దీన్ని రైట్ కిడ్నీ అని అంటాము ఓకేనా. దీన్ని పెల్విస్ అంటాము, దీన్ని ఫామ్ అయితే మనము స్టోన్స్ అని అంటాము ఓకేనా. అండ్ మనం ఇంకా కొద్దిగా పైకి అంటే ఇక్కడ ఏంటంటే కిడ్నీలో ఉన్నటువంటి ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెల్లగా ఈ యూరెటర్లోకి వస్తుందన్నమాట. యూరెటర్లోకి వచ్చి ఏమవుతుంది, స్టక్ అయిపోతుంది, ఎన్నో ఒక తాన స్టక్ అయిపోయి యూరిన్ అనేది పాస్ అవ్వడానికి రాదన్నమాట. చాలా డిఫికల్ట్గా అవుతుందన్నమాట. యూరిన్ పాస్ అవ్వదు ఆడ స్టక్ అయిపోయినప్పుడు. అప్పుడు ఏమవుతుంది, మనకు యూరిన్ పాస్ కానప్పుడు మనకు పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా. యూరిన్ అనేది బ్లాడర్లోకి రాదు, బ్లాడర్లోకి రాకుండా ఏమవుతుంది, ఇక్కడనే స్టక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు యూరెటర్లో స్టోన్ అనేది స్టక్ అయింది కదా, సో ఇటు నుంచి రావాల్సిన యూరిన్ ఏమవుతుంది, ఇక్కడనే స్టక్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువగా మనకు అనేది పెయిన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అప్పుడు నువ్వు ఎన్ని నీళ్ళు తాగినా నీకు యూరిన్ అనేది ఫిల్టర్ అవుతుంది, యూరిన్ అనేది ఫామ్ అవుతుంది, కాకపోతే నీ బాడీలో నుంచి బయటికి అయితే వెళ్ళదు. దానివల్ల సర్జరీ అయితే చేయాల్సి ఉంటుంది ఆ టైంలో ఓకేనా. ఇంకా క్లియర్గా నీకు అబ్జర్వ్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే మనకు స్టోన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఓకేనా, ఈ కిడ్నీస్ లోపల ఈ విధంగా అనేది ఫామ్ అవుతాయి అన్నమాట ఓకేనా. ఇలా ఫామ్ అయ్యి మెల్లగా ఈ చిన్న స్టోన్ ఏదైతే ఉందో ఇది యూరెటర్లోకి వస్తుందన్నమాట. యూరెటర్లోకి వచ్చి మనం ఇందాక ఏదైతే వీడియోలో చూసామో ఇలా స్టక్ అవుతుందని చూసాం కదా, ఇలా స్టక్ అవుతుందని, సో ఇలా స్టక్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా. ఇక్కడ మనం బాడీలో చూడొచ్చు. అండ్ దానికి స్టేజెస్ బట్టి మనకైతే ఏమంటారు, స్టేజెస్ ఆఫ్ ద పాసింగ్ ఏ కిడ్నీ స్టోన్ అన్నట్టు ఓకే. స్టేజ్ 1లో ఈ కిడ్నీలో స్టోన్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత స్టేజ్ 2లో ఏమవుతుందంటే అది అనేది మెల్లగా పాస్ అయ్యి యూరెటర్లోకి అయితే పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ది ఏంటంటే బ్లాడర్లో రావడం అనేది జరుగుతుంది. బ్లాడర్లో స్టోన్ అనేది బిల్డ్ అవుతుంది సమ్ టైమ్స్ ఓకేనా. బ్లాడర్ నుంచి యూరెటర్ ద్వారా మనకైతే బాడీ బయటికి అయితే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా. సో ఇలా మనకైతే ఈ స్టోన్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఏదైతే బ్లాడర్ ఉందో ఈ బ్లాడర్లో ఎంత యూరిన్ అనేది స్టోర్ అవుతుందంటే అప్రాక్సిమేట్లీ 400 నుంచి 600 ml అనేది మనకు స్టోర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉందన్నమాట. అంత స్టోరేజ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ బ్లాడర్ ఎలా ఉంటుందంటే ఒక బెలూన్ లాగా యూరిన్ని స్టోర్ చేసుకుంటుంది, అంటే ఎక్స్పాండ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు ఓకేనా. అండ్ ఇంకోటి మనకి యూరెటర్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ 2 పైప్స్ లాగా ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ 2 పైప్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 10 to 12 ఇంచెస్ యొక్క హైట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ కిడ్నీస్ నుంచి కంప్లీట్గా కిడ్నీస్ నుంచి మనకు బ్లాడర్కు ఎంత ఉంటుందంటే
కిడ్నీ నుంచి బ్లాడర్కు మొత్తము ఎంత 11 to 12 ఇంచెస్ అయితే ఉండడం అనేది జరుగుతుంది.